రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించారు అధికారులు. ఇక ఈ ఎన్నికల్లో మొత్తం 52,17,413 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరి కోసం 8,191 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించారు అధికారులు. ఈ ఎన్నికల్లో మొత్తం 52,17,413 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరి కోసం 8,191 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో పోలింగ్ కొనసాగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ముందస్తుగానే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 7 కార్పొరేషన్లకు గాను సంబంధించినటువంటి 116 మున్సిపాలిటీకి గాను పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి అన్ని ఏర్పాట్లు కూడా తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇకపోతే సమస్యక ప్రాంతాల్లో మాత్రం ముందస్తుగానే కట్టుదిట్టమైన భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రశాంత వాతావరణం ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ కూడా ముందస్తుగానే జిల్లా కలెక్టర్ ఆ జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కూడా ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనం నల్గొండ జిల్లాలోని బోయవాడ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. పూర్తిగా అంటే ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఓటరు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణం వినియోగించుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి అధికారులు, వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు అంటే వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ అన్ని వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రశాంత వాతావరణంలోని తమ ఓటాకు వినియోగించుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే ఓటాకు వినియోగించుకోవడానికి తమ బూతుల వైజ్ గాను రూట్ మ్యాప్ ను కూడా వేయడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో వారికి కేటాయించినటువంటి పోలింగ్ సంబంధించినటువంటి రూట్ ను కూడా క్లియర్ గా చెప్తూ గైడ్ చేస్తున్నటువంటి ఎలక్షన్ అధికారులు, వారితో పాటు మరికొంతమంది సిబ్బందిని కూడా ప్రత్యేకించి పెట్టడం జరిగింది. ఓటుకు వినియోగించుకోవడానికి వెళ్ళవలసిన రూట్స్ కానీ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. ఇకపోతే తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ మున్సిపాలిటీ సంబంధించినటువంటి ఎన్నికలకు భారీ బందోబస్తు మధ్యన ప్రశాంత వాతావరణంలో ఓటుకు వినియోగించుకోవాలంటూ కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు అమలు పరుస్తూ ఉన్నటువంటి అధికారులు కూడా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. ఇకపోతే ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎలక్షన్ ప్రక్రియ కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బంది కలగకుండా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే ఓటాకు వినియోగించుకోవడం ముందుగస్తుగాను ఇవ్వాల్సిన స్లిప్స్ కానీ దానికి సంబంధించినటువంటి ఓరల్ గా ఉన్నటువంటి విషయాలన్నింటిలో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ పూర్తి స్థాయిలోని అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు కూడా నోడల్ ఆఫీసర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా ఎలక్షన్ కమిషన్ వారు అబ్జర్వేషన్ కూడా చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ముందస్తుగా చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియలో కొనసాగుతున్న పోలింగ్ బూతుల వద్ద కూడా భారీగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు అయితే బారులు తీస్తున్నటువంటి పరిస్థితి. ఓటు హక్కును వినియోగించుకునేటువంటి ప్రతి ఒక్క ఓటర్కు ముందస్తుగా అవగాహన కల్పించడం వల్లనే పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇకపోతే ముందస్తుగా చెప్పినటువంటి విధంగానే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి చాలా మంది ఉన్నతాధికారులు అక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు కూడా చేసిరనుకొని చెప్పవచ్చు. ఇకపోతే వృద్ధులు కానీ వికలాంగులకు కానీ సంబంధించినటువంటి వీల్ చైర్స్ ను కూడా ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణ ఓటు హక్కు వినియోగించుకొని తమ స్వేచ్ఛగా ఓటు హక్కు వేసుకోవాలని కూడా ఎలక్షన్ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలకు గాను ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేసి ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కేంద్రాల వద్దనైతే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 7 కార్పొరేషన్లకు గాను 116 మున్సిపాలిటీలకు గాను ఎన్నికలైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించిన పోలింగ్ కేంద్రాల వద్ద ప్రశాంత వాతావరణంలోనైతే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి మున్సిపాలిటీ వార్డులు కానీ దానికి సంబంధించిన కార్పొరేషన్ సంబంధించినటువంటి డివిజన్లో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నటువంటి ఓటర్లకు కూడా పూర్తిగా తమ పోలింగ్ బూత్లే కానీ దానికి సంబంధించినటువంటి వివరాలే కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ పూర్తి వివరాలను అయితే పొందుపరుస్తూ అన్ని విషయాలను క్షుణ్ణంగా ఓటు హక్కు వినియోగించడానికి వాళ్ళకైతే చెప్పడం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇకపోతే తెలంగాణలో జరుగుతున్నటువంటి
ఎన్నికల సందర్భంగా ముందస్తుగానే ముందు చెప్పినటువంటి విధంగానే పూర్తిగా ఎలక్షన్ కమిషనర్ గైడ్లోని ఉన్నత అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నోడల్ ఆఫీసర్స్ కూడా పూర్తిగా అన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి అంటే ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దాని వరకు 5 గంటల వరకు ఉంటుంది కాబట్టి ముందస్తుగానే అన్ని ఓటర్ స్లిప్లే కానీ దానికి సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్స్ తోటి ఓటర్కు వినియోగించుకోవాలంటూ కూడా తమ ఓటర్లకు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో తాజా సమాచారం. కెమెరామెన్ శంకర్తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, బీఆర్కే న్యూస్. శ్రీనివాస్, చెప్పండి, ఇప్పటి వరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది అనుకోవచ్చు? ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియ ఇప్పటి వరకు అయితే 10% నమోదైనట్టు కూడా అధికారులు కూడా చెప్తున్నారు. ఇక ముందుగానే పెద్ద ఎత్తున ఓటర్కు వినియోగించుకోవడానికి మాత్రం బారులు తీస్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్లో కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున ఓటర్లు 7 గంటల నుంచే తమ ఓటర్కు వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున వస్తున్నారు. వారికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మెడికల్ కిట్తో పాటు అక్కడ ఉన్నటువంటి మెడికల్ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తూ అన్ని సౌకర్యాలతోటి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. మానస పూర్తిగా అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వారిని రూట్ మ్యాప్తో బాగా వాళ్ళకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల వివరాలు కూడా క్షుణ్ణంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఓటాకు వినియోగించుకోవడానికి మాత్రం పెద్ద ఎత్తున వృద్ధులు కానీ సంబంధించినటువంటి యువకులు కానీ పెద్ద ఎత్తున వస్తున్నారు. స్వేచ్ఛగా తమ ఓటాకును వినియోగించుకుంటున్నారనేది కూడా వారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మానస, అయితే శ్రీనివాస్ చెప్పండి, యూత్ అందరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అనుకోవచ్చా? ముందస్తుగానే తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఆదేశం మేరకు గైడ్ చేస్తూ వాళ్ళకి అవగాహన సదస్సులు కల్పించడంతో పెద్ద ఎత్తున యువత అయితే తమ ఓటకును వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఓటకు వినియోగించుకున్న క్రమంలో కూడా పెద్ద ఎత్తున అంటే ఎన్నడూ లేని విధంగా మున్సిపాలిటీ సంబంధించినటువంటి వార్డులలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించడం వల్లనే ఓటకు వినియోగించుకోవడానికి ఓటర్లు పెద్ద ఎత్తున వస్తున్నారనేది చెప్పుకోవచ్చు. మనస ప్రధానంగా చూసుకున్నట్లయితే జిల్లా కేంద్రాలకు సంబంధించినటువంటి కానీ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వార్డులలో పూర్తిగా ఎడ్యుకేటెడ్ అయి ఉన్న వారు ఉంటారు కాబట్టి తమ ఓటాకును వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున బారులు తీస్తున్నారు. వారితో పాటు అక్కడ ఏర్పాట్లు కూడా అన్ని చేసినట్లు కూడా ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి నోడల్ ఆఫీసర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మానస. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.